ఎరువు కూడా అయితే సగానికి అయితే వేసాము. అక్కడ మూటలు వేసాము. ఇంతమంది అయితే వచ్చారు ఇప్పటికీ 350 400 వేయాలి ఒక్కొక్క. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ సండే, సో ఆఫీస్ కూడా లేదు కాబట్టి సో ఈరోజు డే ఎలా గడుస్తుంది అని చెప్పేసి మీకు చూపిస్తూ చూడండి. సో టైం అయితే 6, 7 అట్లా అవుతున్నాము. సో ఈరోజు ఏమంటే ఇది చేను షీట్లు వేసినాం కదా, సో దాంట్లో రెండోసారి కలుపు తీయాలన్నమాట. అక్కడక్కడ మలిసింది, సో అందుకని చెప్పేసి కాస్త ముందుగా తీయేస్తున్నాము. ఎరువు కూడా అయితే సగానికి అయితే వేసాము. అక్కడ మూటలు వేస్తాం చూడండి. అక్కడ నుండి ఇక అటు సైడ్ అంతా వేయాలన్నమాట. ఇదే కొట్టినప్పుడు కొత్తకు ముందే వేస్తే ఏమవుతుందంటే అందులో బాగా కలుస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి సగానికి అయితే వేసాము. ఇది నిన్న సాయంత్రం అయితే వేసాము. ఇప్పుడు పొద్దున్న వేస్తే ఏమవుతుందంటే ఇట్లా నీళ్ళు ఉంటాయి కదా, మంచు పడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇది ఉంది కదా, ఈ నీళ్ళ పైన పెడితే అప్పుడు ఆ చెట్టు డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ అయితే వేసాము. సో కూలోళ్ళతో అయితే ఒక 5-6 మందిని అయితే పిలిచినాం మామ. సో చూద్దాం, ఇంకా అయితే రాలేదు, వాళ్ళకి టైం అవ్వలేదు. సో అది మామ, ఇదైతే బాయికాడ రాగమని నాటకైతే రాగలు చల్లాము. కానీ ఇందులో ఇంకా అయితే అసలు మొలకలు ఏది రాలేదు. వేసి ఒక 10 రోజులు అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒక్కోసారి ఇట్లా మొత్తం లేపేసి మళ్ళీ కొత్తగా అయితే చల్లాలి మామ. ఆ రాగలేమో ఫాల్ట్ ఉన్నట్టున్నాయి మామ. అందుకని చెప్పేసి ఇది కొమ్మలకు కూడా సరిగ్గా బయటికి రాలేదు. ఇదైతే మనం చెప్పాం కదా మామ, ఎరువు తెలిసి మొత్తం చల్లేస్తాము. ఇందులో అయితే మనము బీట్రూట్ వేస్తున్నాము. జనవరి ఈ మంత్ ఎండ్ లోపు బీట్రూట్ వేయాలి. ఇట్లా అవుతుంది. ఇంతమంది అయితే వచ్చారు 6 మంది. ఈ 6 మంది కలిసి ఒక సగం అయితే వచ్చారు అనుకుంటున్నాము. నాకు తెలిసి అక్కడ పోను ఉంది కదా, అక్కడ దాకా అయిపోవచ్చు మధ్యాహ్నం పాడికి. అయితే ఇద్దరైతే వచ్చారు మామ. సో టోటల్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే 7-8 మంది అవుతారు మొత్తం కలిసి. అది 8 మందికి అయితే రోజుకి కాదు, పొద్దున్న 7ంటికి వస్తారు, మధ్యాహ్నం 2 దాకా ఉంటారు. అప్పటికి 350 400 వేయాలి మామ ఒక్కొక్కరికి. సో ఈలోపు అయితే ఎండ అయితే కాస్తుంది మామ. సో తర్వాత ఆ ఓల్డ్ డ్యూటీకి అయితే వచ్చేసినా మామ. సో కోసం అయితే కోస్తాను. సో ఇప్పుడైతే మనం మధ్యాహ్నంకి ఇక నైట్కి అయితే కోసేయాలి మామ. పొద్దునకి మనం వర్కర్స్ అయితే వేస్తాము. సో అది ఇక కోసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం మామ. ఆల్మోస్ట్ నైట్కి ఒక మోపు అయితే కోయాలి మామ మనము. సో ఎరువు అయితే సల్లకి అయితే కలిపెట్టినాం మామ. ఇదైతే యూరియా, డిఏపి, ఇంకా ఏదో 3 రకాల మందులు ఎరువులు వేసినాము. సో ఇది స్పెల్ వేసి వేయాలన్నమాట. ఇది ఈ రకంగా అయితే ఎరువు మిక్స్ చేస్తామన్నమాట. ఇవి ఎత్తుకొని పోయి ఇప్పుడు చేనులో అయితే చల్లాలి. మళ్ళీ పొద్దున సగం చల్లాం కదా, ఇప్పుడైతే సగం చల్లాలి. ఒకసారి అది కదన్నా, ఒకరు రాండి, ఎవరన్నా ఒకసారి ఒకరు రాండి. సో మొత్తానికి అయితే ఇంత అయిపోయింది. పొద్దున నుండి ఈతకైతే కొట్టినారు. సో ఇప్పుడు ఆ పక్కన ఇంకా ఇదంతా ఉందన్నమాట సగం. ఈ పైప్ తాను ఇంకా ఇక్కడ అయిపోతుంది. ఈ పైప్ తాను ఇంకా ఇక్కడైతే ఉంది మామ. ఇప్పుడు పర్లేదు, పంట అయితే బాగా అనిపిస్తుంది మామ అట్లే. సో ఇప్పుడు ఇంకొక మోటార్ అక్కడ ఉంది మామ, అది అక్కడ తెచ్చి ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేయాలన్నమాట. ఇప్పుడు ఎరువు మూటలు అయితే వేస్తాం మామ. ఇక బయలుదేరి బోర్ కాడికి అయితే పోదాము. ఆడైతే ఆవులకి కోసం వేయాల. సో ఎందుకంటే మధ్యాహ్నం టైం అయింది కాబట్టి పచ్చిగడ్డి వేయాలి. వచ్చాము చూడడం, నీళ్ళంతా ఎట్లా వెళ్ళిపోతున్నాయి. పొద్దున్న తొట్టి అయితే గడపలు తిప్పినాము, ఆఫ్ చేయడం అయితే మర్చిపోయా. అందుకే మొత్తం అయితే నిండిపోయి బయట వచ్చేసాయి. సో అట్లనే ఇక ఈ పొద్దు దీనికైతే నీళ్ళు వేసినామవా. సో దేనికంటే మనైతే బెండికాయలు పెట్టినామవా. సో దీనికి తర్వాత బెండికాయలు కాదు, బెండి చెట్లు విత్తనాలు పెట్టినాము, ఇంకా పెద్దగా కాలేదు మామ. సో అది తర్వాత అలసిన చెట్లు మీకు తెలిసిందే.
ఏం పెట్టాలి తెలియక మళ్ళీ ఆ పంట అయితే పెట్టినాం మావా. సో ఇది పొద్దునైతే నీళ్ళు పెట్టాము, చాలా అయితే పారిపోయింది మామ. పోయేసి ఆఫ్ చేద్దాము. ఇది దీంట్లోనే సైమల్టేనియస్లీ అంటే ఒకటి అయిపోయిన తర్వాత అలాగే మళ్ళీ ఆ పంట అయితే పెట్టేస్తాం మామ. అది మొత్తానికైతే ఆఫ్ చేసాం మామ బోర్ అయితే. సో ఇదైతే ఎండకు బాగా కాలిపోతుందని చెప్పి ఇట్లా అయితే సెట్ చేసాము. నార్మల్గా అయితే కొందరైతే షెడ్లు కట్టిస్తారు మామ, దీనికి ఉంది కదా. సో ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం షెడ్ లాగా వేసి కడతారనమాట. సో మనం అయితే జస్ట్ ఎండ కాలకూడదని చెప్పేసి వానకి సో ఇలాగైతే సెట్ చేసాము. సో మా పక్కలోనే ఇక్కడ అయితే చెనిగ్గింజలు వేసారు చూడండి మామ. సో ఇది పర్లేదు, మాకన్నా ఒక 1 వీక్ లేట్ అయితే వేసారు మామ వీళ్ళు. అది ఇక్కడ చూసుకుంటే మీరు ఇవి అనప చెట్లు మామ, ఇంకా చిన్న చిన్న మొలకలు చూస్తే మీరు. అది ఇది పంట రానికైతే ఒక ఆల్మోస్ట్ ఒక 2 months 1 month 2 months అయితే పడుతుంది. సో ఇది కూడా సేమ్ అంతేమో, అలసిన చెట్లు కూడా సేమ్ అంతా అవుతుంది అనమాట. అంటే ఈ సాలకు నీళ్ళు వచ్చినట్లు లేదు మా, చూడండి కాస్త ఎండుగా ఉంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమంటే మొదట్లో అక్కడ ఉంటుంది కదా మామ, సో అక్కడ గేట్ బాల్ అనేది ఆఫ్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో చూద్దాం. నాకు తెలిసి ఇది వస్తున్నాయి కానీ చాలా తక్కువగా వస్తున్నాయి మామ. మీరు గమనిస్తే ఒకసారి చూస్తే చాలా తక్కువగా అయితే వస్తున్నాయి నీళ్ళు. పైపు అన్నది ఏదో బ్లాక్ అయింది అనుకుంటా నాకు తెలిసి. సో టైం అయితే 4 గంటలు అవుతుంది మామ. సో యాజ్ యూజువల్గా ఆవుల డ్యూటీకి అయితే వచ్చేసినాను. సో ఇక ఇక్కడే ఒక 6 గంటల దాకా ఇక్కడే అయితే మేపాలి మామ. పగలకి కాస్త పచ్చిగడ్డి లేదన్నమాట. సో అందుకని చెప్పేసి మనము సాయంత్రం వేసి పెట్టాలి, బాగా మేస్తాయి అన్నమాట పచ్చిగడ్డికి. అంటే ఎండిపోయింది బట్ పర్లేదు, ఓకే, మేస్తాయి అన్నమాట అట్లా. ఒక ఆవు ఎక్కడ ఉంది, దూడేమో అక్కడ కట్టేసినామో కనిపించలేదు, ఇంకొక ఆవు అటు సైడ్ ఎక్కడో ఉంది మామ. ఆవుల మేపు ఏదైతే అయిపోయింది మామ. సో పట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. దూడైతే వస్తా ఉన్నది, ఆడే పందిలు కాడున్నట్టుంది మామ. సో ఇది పట్టుకొని అయితే చిన్న దూడ కాబట్టి దీంతో పాటు వచ్చేస్తుంది అనుకుంటా. సో అక్కడ చూస్తే ఈవినింగ్ టైం కాబట్టి అందరు గొర్రెలు అయితే ఇంటికి తోలుకొని పోతున్నారు. సో అది మా ఒక ఇంటికి తీసుకెళ్ళి కుడికి పెట్టాలి. సో ఇంటికి వెళ్ళి చూద్దాం. అలాగే చెని చెట్లు కొట్టేదైతే ఇంకా కలిపి అయిపోలేదమ్మా. ఇంకా రేపు అయితే 3-4 అయితే పడుతుంది అనుకుంటా. రేపు కూడా పడుతుంది. సో రేపు అట్లుంటే అవి వర్క్ కదా లాగిన్ కావాలన్నా అయితే రేపు అయితే ల్యాప్టాప్ మొత్తానికి బుద్ధి కావట్లేదు. ఏం చేస్తాం, చేయాలి. ఇంటికి వచ్చేసి అయితే ఆవులకి కుడి అయితే పెట్టేస్తున్నాము. సో ఇక పాలు కూడా అయితే పిండాల. సో అది ఈ దూడగడ అయితే ఇంటికి వచ్చేసింది. ఈ ఆవు దగ్గర అయితే పిండే పని లేదు మామ, ఎందుకంటే అది నింపు అంటే ప్రెగ్నెంట్ అయింది. సో ప్రెగ్నెంట్ అంటే అంటే నింపులో ఉంది. అందుకే ఇక 1 month 2 months అయితే చిన్న దూడ అయితే పుడుతుంది అన్నమాట. సో అది దీనికైతే కుర్తి పెట్టినాము, తాగుతుంది. సో అది అంతేమో. ఈ వీడియో అయితే ఇందుతో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.